అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. పౌర్ణమి రోజు నిన్న వీడియో కొంచెం పెట్టినా కదా, ఈరోజు కానీ ఇంకా కొంచెము జ్వాలా తోరణం గురించి ఈరోజు మనము చూద్దాము. మరి వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేసినాను. ఇక్కడ నా చేతిలో ఉండేది అల్లం వచ్చేసి కచ్చా పచ్చగా దంచుకున్నాను. ఫస్ట్ వచ్చేసేసి బిరిబిర ప్రాసెస్ చెప్తాను. చేసే విధానం అయితేనే చూపించలేదులేండి, ఎందుకంటేనే మా వారికి అయితే టైం అయిపోతుంది. లంచ్ క్యారీర్ ఇయ్యాల, అది దేవాలయానికి కాలభైరవుని గుడికి పోయించాలకే ఇంకా తొందరగా ఎంత అర్జెంటుగా చేసినానంటే అట్లా చేసేసినాను. ఏమంటే వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని పోయింటి, టక్టకా చేసేసినాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను, కుక్కర్ పెట్టేసినాను. దాంట్లోకి వచ్చేసి ఆయిల్, మరి వచ్చేసి చెక్క, లవంగము, సాజీరా, కొంచెం జీలకర్ర, ఏలక్క, బిర్యానీ ఆకు, స్టారు, అనాస పువ్వ వేసేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము కచ్చపచ్చగా దంచిన్లా అది కానీ వేసేసి బాగా వేయించేసినాను. తర్వాత వచ్చేసి ఒకటి పెద్ద సైజు టమోటా తీసుకొని ఆ టమోటా కానీ వేయించేసిన తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి గ్రీన్ బటానీ, క్యారెట్, మరి వచ్చేసి ఆలు 3 కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అవి కానీ వేయించేసేసి బాగా వేయించిన తర్వాత ఉప్పు వేసేసినాను. ఉప్పు వేసేసి 1 గ్లాసు బియ్యంకు 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలా. నేను చేస్తా ఉండేది ప్రాసెస్ అయితే చూపించలేదులేండి, చెప్తాను. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇక్కడ చిన్న బౌల్లో ఉండేది బిర్యానీ మసాలా, ఆ ప్లేట్లో ఉండేది ధనియాల పొడి, అవి కానీ వేసేసి బాగా వేయించేసిన తర్వాత ఇంకా రైస్ వేసేసి రైస్ కానీ 1 నిమిషం ఉన్న తర్వాత దాంట్లోకి వచ్చేసి కొత్తిమీర, మన దగ్గర పుదీనా ఉంటే కానీ వేసుకోండి. నా దగ్గర పుదీనా నిండుకో అంటే కొత్తిమీర ఒక్కటే వేసేసినాను. కొత్తిమీర వేసేసి నిమ్మరసం, మనకు ఫుల్ కాయ ఉంటుంది కదా, సగం చెక్క పిండేసేసి విజిల్ పెట్టేసిన 3 విజిల్స్. మళ్ళీ వచ్చేసి కొబ్బరి పచ్చడి చేసినాను. కొబ్బరి పచ్చడి అయితేనా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకొని తిని చూడండి. మరి మా కుక్కర్ అయితే 3 విజిల్స్ రైస్ తయారైపోతుంది. ఈ పచ్చడి ఏ విధంగా అంటేనా, ఫస్ట్ వచ్చేసి శనగపప్పు వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తేనే మిక్సీ జార్లో చాలా రెడ్గా వేయించుకోవాలా. ఎండుమిర్చి రెడ్గా వేయించుకోవాలా. కొబ్బరి ఇప్పుడు 2 చిప్పలు చూపిస్తే చూడండి, అది 2 చిప్పలు వేసిండేది నేను. ఆ కొబ్బరి ముక్కలు వచ్చేసి రెడ్గా మనకు ఇప్పుడు నేను వేయించుతాను చూడండి, ఎంత రెడ్గా అంటే అంత రెడ్గా కావాల. ఇప్పుడు నేను చూపిస్తానని ఆ విధంగా రెడ్గా వేయించేయాల. మిక్సీ జార్లోకి వచ్చేసేసి శనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు, రాళ్ళుప్పు, మరి వచ్చేసి కొబ్బరి ముక్కలు వేయించుకోండేటివి వేయించేసుకొని మిక్సీ పట్టేసుకునేది. మిక్సీ పట్టిన తర్వాత పోపు వచ్చేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టేసి ఈ విధంగా పచ్చళ్ళే కొంచెం పసుపు వేసేసి ఆడించుకునేది. ఎండు కొబ్బరి అయితే పచ్చి కొబ్బరితో అసలు ఎంతో రుచిగా ఉంటుంది. వెజిటేబుల్ రైసు 3 విజిల్స్ ఇచ్చినాక స్టీమ్ పోయిన తర్వాత తీసినాను. మా వారు వచ్చేసి మా వారికి ఒక్కటే నేను రైస్ పెడతా అంటే మా వారు వచ్చేసి ఇంకొకరికి క్యారీ కట్టమంటే ఇంకా అప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టీల్ కుక్కర్ పెట్టినాను. ఇంకా సాల్దు కదా అనేసేసి మళ్ళీ ఇంకొక కుక్కర్లోకి షిఫ్ట్ చేసి ఆ విధంగా పెట్టినాను. మీకు 2 కుక్కర్లు కనిపించింటాయి. ఫస్ట్ ఒక కుక్కర్ కనిపించింటుంది, మళ్ళీ సెకండ్ ఈ కుక్కర్, మళ్ళీ దానికి షిఫ్ట్ చేసి కొన్ని రైస్ ఎక్కువ వేసేసి మళ్ళీ విజిల్ పెట్టేసి ఇంకా ఆ విధంగా పచ్చడిను అది తయారైపోయింది. మళ్ళీ వచ్చేసి కొంచెం పెరుగు పెట్టి పంపించేసినాను. ఇంకా ఆ విధంగా లంచ్కి వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా వెజిటేబుల్ రైసు. ఉదయాన్నే వచ్చేసి బెండకాయ ఫ్రై, జొన్న రొట్టి చేసినాను. దేవాలయానికి పోయి వచ్చే వాళ్ళకే ఇంకా లేట్ అయిపోయింది. అసలు ఎంత స్పీడ్గా చేసినానంటే అంత స్పీడ్గా చేసినాను. ఇంకా మళ్ళీ సాయంత్రం వేళలో ప్రదోష వేళ ఇంట్లో దీపారాధన చేసుకున్నా. ఇంట్లో సాయంత్రం వేళలో దీపారాధన చేసుకొని ఇంకా మనం రుద్రాక్షి దీపారాధన చేసుకున్నాం కదా, ఇంకా వెలుగుతానే ఉంది. తెల్లవారుజామున 4:45 పెట్టినాను. రుద్రాక్ష దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవాలనేసి ఆ విధంగా వెలిగించుకున్నాను. అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాలేండి. ఇంకా శివాలయంలోకి వచ్చినాను. శివాలయంలో శివదర్శనం చేసుకొని మామూలు నిత్య దీపారాధన చేసినట్లా చేసేసి ఆకాశ దర్శనము, చందమామను దర్శనం చేసుకొని పౌర్ణమి రోజు చందమామను తప్పకుండా దర్శనం చేసుకొని చందమామకు నమస్కారం చేసుకోండి. చంద్రుని అనుగ్రహం కానీ మనకు తప్పకుండా ఉండల్లా.
మనకేమన్నా దోషాలున్నా కానీ చంద్రభగవానునికి పాలు ఇంకా మీ దగ్గర ఉంటేనా వెండి దాంట్లో పాలు పోసి చంద్రుని భగవానునికి సమర్పించి అది మనం స్వీకరించడం వల్ల కానీ మనకేమన్నా దోషాలున్నా కానీ వెళ్తాయి. మన దగ్గర వెండిది లేదనుకో మామూలు దాంట్లో అయినా పాలు పెట్టి స్వామి ప్రసాదంగా స్వీకరించండి. చాలా మంచిది. కానీ ఇంకా శివాలయంలోకి వచ్చేసేసి ఉదయాన్నే నిన్నటి వీడియోలో చూపిస్తే కదా దీపారాధన, ఇంకా ఇప్పుడు దీపారాధన వెలిగించేసుకొని ఇంకా శివదర్శనం చేసేసుకున్నాను. ఆకాశ దీపం అక్కడ మీకు జ్యోతి కనిపిస్తుంది, అదే ఆకాశ దీపము నమస్కారం చేసుకున్నా. ఇంకా జ్వాలా తోరణానికి అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2 కర్రలు పాతి మధ్యలో ఒక కర్ర పెడతారు. దానికి వచ్చేసి ఒత్తి కానీ లేదనుకో కొన్ని దేవాలయాల్లో గడ్డి కానీ వేలాడదీస్తారు. నూనె కానీ నెయ్యి కానీ ఆ విధంగా వెలిగిస్తారు. జ్వాలా తోరణం కింద వెలిగిన తర్వాత శివపార్వతులను 3 సార్లు చుట్టూ తిప్పుతారు. తర్వాత మనం వెళ్ళడం వల్ల కానీ మనకు ఏమన్నా భూత పేత పిచాచాలు ఉన్నా వెళ్తాయి. మరి వచ్చేసేసి మనకేమన్నా గ్రహాలు ఏమన్నా చెడు మన పైన కలుగుతుందంటారు చూడండి, అవన్నీ కానీ అగ్నిలో ఆహుతి ఏ విధంగా అవుతాయో మనకు కానీ ఆ విధంగా పాపం అంతా వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరము మనం ఏమన్నా తెలియక చేసిన పాపాలు కానీ ఈ విధంగా జ్వాలా తోరణము బొట్టు నుదుటన పెట్టుకుంటేనా ఇప్పుడు ఈ ఒత్తులంతా కాలుస్తారు కదా, ఆ తర్వాత భస్వము అనేది వస్తుంది, కాలిన తర్వాత వస్తుంది. అది మన నుదుటిన పెట్టుకోవడం వల్ల మనకు అంత మంచి జరుగుతుందంట. నాకు తెలిసిన విషయం జ్వాలా తోరణం గురించి ఇంకా చాలానే ఉంటుంది నాకు తెలిసిన విషయము. అందరూ రెడీగా ఉన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనే పండితులు పాడుతా అంటే మేము పాడుతున్నాము. ఆ విధంగా భక్తులంతా అసలైతేనా భక్తులతో దేవాలయం ప్రాంగణం అంతా నిండిపోయింది. అంత జనం ఉన్నారు. కానీ శివయ్యను అయితే లోపల లోపల మనం వీడియో తీస్తా అంటే కదా మీకు చూపిస్తా అంటే కదా, పౌర్ణమి రోజు అయితే భక్తులు వస్తూనే ఉన్నారు. కానీ వీడియో తీసే కాలేదు. అసలు ఆ జనాల్లోనూ నేనైతేనా అంత జనం ఉంటే వెళ్ళి వీడియో తీసేది కానీ చాలా కష్టము. జ్వాలా తోరణము చూడని వాళ్ళు ఎవరో ఒకరు ఒక్కరోజు 2 రోజులు లేట్ అయినా కానీ జ్వాలా తోరణం ఏ విధంగా వెలిగిస్తారు చూసి నమస్కారం చేసుకుంటారు అనేసి అందరి కోసం అక్కడ లోపలికి పోయి వీడియో తీసినాను. వాటికి మా వారైతేనా ఇంటికి వచ్చినాక నాకు 2 తిట్లు కానీ పెట్టినారులేండి. ఆ అంత జనంలో పోయి తీసినావు, ఎందుకు పోయినావు అనేసి అరిసినాడు. ఎప్పుడు ఒక లాస్ట్లో కూర్చుంటాను. జ్వాలా తోరణం అంతా అయిపోయిన తర్వాత దానికి దూరిన తర్వాత మళ్ళీ నుదుటిన భస్వం పెట్టుకొని ఎప్పుడు ఇంటికి వస్తామో ఆ విధంగా తీర్థప్రసాదాలు తీసుకొని వస్తాను. నేనైతేనా నా చిన్నతనంలో కానీ నా వివాహం అయిన తర్వాత కానీ ఎప్పుడే కానీ జ్వాలా తోరణం చూసింది లేదు. ఇక్కడ ఈ శివాలయంలో త్రిలింగేశ్వర శివాలయంలో జ్వాలా తోరణం వెలిగించినప్పటి నుంచి నేను దర్శనం చేసుకొని నుదుటిన ఆ భస్వం పెట్టుకుంటాను. అంతకుముందు అయితేనా నేను కానీ చూసింది లేదు. ఈ విధంగా శివపార్వతులను 3 సార్లు ఆ జ్వాలా తోరణం మొత్తం వెలిగించిన తర్వాత వెళ్తారు. మొత్తం జ్వాలా తోరణం అయితేనా వెలిగింది. ఇంకా మరీ వచ్చేసి భజన వాళ్ళు కానీ పాటలు పాడుతున్నారు. ఇప్పుడైతేనా భజన వాళ్ళు పాటలు ఆపేసినారు. జ్వాలా తోరణం వెలిగించేప్పుడు పండితులు వాళ్ళు వచ్చేసి అరుణాచలవాస అది పాడి వినిపిస్తున్నారు. మళ్ళీ వచ్చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అందరూ అనుకోండి అని మైక్లో చెప్తా అన్నారు. అందరూ అనుకుంటానే ఉన్నాము. మరి వచ్చేసి బ్రహ్మమురారిత శోభితలింగం నిర్మలభూషిత శోభితలింగం జన్మని దుఃఖని నాచతలింగం తర్పణనాని సదాశివలింగం అని ఆ పాట పాడి స్వామి పాడుతా అన్నాడు. మేము పలుకుతాన్నాము.
మళ్ళీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అది పాడుతున్నారు. మళ్ళీ వచ్చేసి హారతి ఇచ్చేటప్పుడు వచ్చేసి అంబ మంగళం జగదంబ మంగళం మంగళరూపిణి గౌరి మంగళం, అంబ మంగళం జగదంబ మంగళం మంగళరూపిణి గౌరి మంగళం. కానీ మైక్లో పాడుతున్నారు కాబట్టి ఇవన్నీ ప్రతి వారం పాడుతూనే ఉంటారు. అదిగాక నేను ఇంట్లో వచ్చేసి పూజ గదిలోను కిచెన్లోను వంట చేసుకుంటాను, పూజ చేసుకుంటాను, ఇంకా పైన క్లీనింగ్ చేసుకుంటాను. నేను ఇవే పాటలే పాడుకునేది. మన దీపవర్ణము, మళ్ళీ మహాలక్ష్మి అష్టకము, ఈ విధంగా ఏదో ఒకటి నామం అయితేనే తలుచుకుంటానే ఉంటాను. ఈ విధంగా వీళ్ళు భజన చేసేవాళ్ళు ఈ విధంగా భజన కానీ చేస్తా అన్నారు. భక్తులు చూడండి ఎంత జనం వచ్చినారో. ఇంకా జ్వాలా తోరణం అయితే మొత్తం వెలిగించేసినారు. ఇంకా అందరూ ఎదురు చూస్తా అన్నారు ఎప్పుడెప్పుడు లోపల జ్వాలా తోరణం కింద దూరేసి భస్మం నుదుటను ధరించి ఇంట్లోకి పోదాం, తీర్థప్రసాదాలు తీసుకొని ఇంట్లోకి పోయినాము. వీళ్ళు శివపార్వతులు, వీళ్ళే ఆది దంపతులు అందరూ నమస్కారం చేసుకుంటారనేసి వీడియో తీసినాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.